లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు సదాశివపేట పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు చింతా ప్రభాకర్ గారికి మన అందరి ఆశీస్సులతో రాష్ట్రంలోనే కాదు మొత్తం భారతదేశంలో 542 మంది ఎంపీలుంటే అందరికంటే ఎక్కువ మెజార్టీతో లోక్సభలో అడుగు పెట్టబోతున్న మన కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఎందుకు ఎక్కువ అన్నా సిద్దిపేటలో మేము 1,00,000 తెచ్చినాం మొన్న. ఇప్పుడు జర కూడియడమా 1,00,000 ఇస్తాం. గజ్వేల్లో ప్రతాప్ రెడ్డి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరిండు, అక్కడ కూడా 1,00,000కు తక్కువ ఇయ్యమంటున్నారు గజ్వేల్ వాళ్ళు. దుబ్బాకలో రామలింగారెడ్డి గారు మొన్న దగ్గర 75,000 మెజార్టీ తెచ్చిండు. ఇప్పుడు ఇంకొక 10-20 పెంచి నేను కూడా 1,00,000 నింపుతా అంటుండు రామలింగారెడ్డి. 3,00,000 అయిపోయింది. నర్సాపూర్కి వచ్చే వరకు ఆయనతో సుంతా లక్ష్మారెడ్డి కూడా టీఆర్ఎస్ లో పడ్డది. ఇవాళ ఎవరు నమ్ముతలేడు కాంగ్రెస్ పార్టీని. महिपाल रेड्डी साहब उन्हें परसों मेरे एक सवाल करा, मैं सिद्दीपेट से 1 वोट ज्यादा मेजॉरिटी ला तुम बोल रहा, फिर 5 लाख हो गया. अब मेदक है, संगारेड्डी है. हमारे साहबा मैं बात नहीं बोलता हूँ, मेजॉरिटी लाके दिखा तुम बोल रही पद्मा देवेंद्र रेड्डी. वहां पर भी बड़ी हैसियत से मेजॉरिटी आने वाला है. अब संगारेड्डी में सदाशिवपेट में अब क्या आप कितना मेजॉरिटी देते अभी मुझे मालूम होना. आप देखो नरेंद्र मोदी से भी बड़ी मेजॉरिटी अपने प्रभाकर रेड्डी साहब को आने वाला है. राहुल गांधी से भी बड़ी मेजॉरिटी अपने प्रभाकर रेड्डी साहब को आने वाला है. इस वास्ते मैं बोला पूरी देश में सबसे ज्यादा मेजॉरिटी से अपने एमपी प्रभाकर रेड्डी साहब जीतने वाला है. ये अपन सबका फख्र की बात होते हैं. अपना एमपी सबसे देश में नंबर 1 है बोले तो आप सब नंबर 1 है जैसा, हम सब नंबर 1 है जैसा. ఈ ప్రభాకరన్న మిస్ అయినా చింత ప్రభాకరన్నను కొత్త ప్రభాకరన్నలో చూసుకొని మన అన్ని పనులు కూడా చేసుకుందాం. నాకు సంగారెడ్డి అన్న, సదాశివపేట అన్న, మా ప్రభాకరన్న, మా విజయలక్ష్మి అన్న నాకెంతో గౌరవం, నాకెంతో ప్రేమ. నేను మీకు సేవ చేయాలనుకుంటున్నాం. నిజానికి ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో గతంలో మాటలు చెప్పే వాళ్ళు ఎమ్మెల్యేలుగా అయితే మా చింతా ప్రభాకర్ గారు మాటలు తక్కువ చెప్పి పనులు ఎక్కువ చేసిండు. వాడేమో రంకులేశం వేసిండు, ఏడ్చుడు, గ్రామాలు. కానీ మా ప్రభాకర్ అన్న చాలా సాదా సీదా మనిషి. ఇవాళ ఒక సదాశివపేట రూరల్లో 7 కొత్త సబ్ స్టేషన్లు చేసినాం. వాస్తవానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా సదాశివపేట రూరల్లో 7 సబ్ స్టేషన్లు లేవు. కానీ 5 ఏళ్ల చింత ప్రభాకర్ గారి సమయంలో పెద్దాపూర్లో, సదాశివపేటలో, తొగర్పల్లిలో, ఇంద్రకరణ్లో, రాజంపేటలో, ఆరుట్లలో, మామిడిపల్లిలో 7 కొత్త సబ్ స్టేషన్లు 5 ఏళ్ల చింత ప్రభాకర్ కాలంలో చేసినాం. తప్పకుండా రాబోయే రోజుల్లో
మా ప్రభాకర్ అన్న కేసీఆర్ గారి సహకారంతో మరి ఎన్ని కోట్లైనా ఇచ్చి దాన్ని అత్యంత సుందరంగా ఊగ చెరువును కూడా తయారు చేసుకుందామని మనం చేస్తా ఉన్నాం. మా సోదరి మరి విజయలక్ష్మి గారు ప్రభాకర్ అన్న వచ్చి అడిగితే దాదాపు TUFIDC ద్వారా 40 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాం. కానీ మేము పనులు కొద్దిగా ఎందుకు ఆపుకున్నామంటే మిషన్ భగీరథ పైప్ లైన్లు వేస్తున్నాం. గల్లీ గల్లీకి పైప్ లైన్ వేసి ఇంటింటికి నల్ల పెడుతున్నాం కనుక వేసిన రోడ్లు మళ్ళీ పగలగొట్టాల్సి వస్తుందేమో, ఆ నల్లలు ఇచ్చిన తర్వాత ఒకేసారి పనిచేద్దామని డబ్బు వృధా చేయొద్దని మా కౌన్సిలర్లు మా విజయలక్ష్మి గారు కొద్దిగా ఆగి పనిచేద్దాం అనుకున్నాం. 2 माइनॉरिटी रेजिडेंशियल स्कूल यहाँ पर संगारेड्डी में, दूसरा सदाशिवपेट में भी एक सैंक्शन करवाए. आगे भी हम आपके लिए काम करेंगे. लेकिन आप एक ही बात सोचिए, आज स्टेट में TRS की हुकूमत है, कल दिल्ली में भी कौन बैठना अपने TRS हुकूमत डिसाइड करने वाला है. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఏం లేదు, ఉండమంటే కూడా ఎవడు ఉంటలేడు, రోజుకొక్కడు. ఇవాళ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళ నాయకులకే నమ్మకం లేదు. వాళ్ళకే వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేకపోతే మనం ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా. గల్లీలో కాంగ్రెస్ లేదు, రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదు. फिर क्यों वोट डालना, आप लोग सोचना चाहिए. ఇలా తెలంగాణ తెచ్చిన మరి ఏకైక మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన జిల్లా వాసి, మన సంగారెడ్డిలో ఎన్నో ఉద్యమాలు చేసినాం, సదాశివపేటలో ఉద్యమాలు చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణను ఇవాళ మరి డెవలప్మెంట్ చేసుకోవాలి. మరి ఆ డెవలప్మెంట్ కు మరి మనము ప్రభుత్వం మనది ఉన్నది కాబట్టి ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యే లేకున్నా ఖచ్చితంగా ఇవాళ మీకు సేవ చేసుకోవడానికి ఈ ప్రాంతం అభివృద్ధి కోసము మరి నేషనల్ హైవేలు కానీ మరి రైల్వేలు కానీ మరి మొన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరి కోరిక మేరకు సంగారెడ్డిలో ఒక మెడికల్ కాలేజ్ కూడా పెడతా అని చెప్పి వాగ్దానం చేసిండు. ఇంకా చాలా పనులు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారికి అమితమైన ప్రేమ మన సంగారెడ్డి జిల్లా మీద, సంగారెడ్డి నియోజకవర్గం మీద. మరి అందుకే మన సంగారెడ్డిలో ఒక మంచి ఇన్స్టిట్యూట్ పెట్టాలి. హైదరాబాద్ అతి సమీపంలో ఉన్న సంగారెడ్డి ప్రాంతం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. హైదరాబాద్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మరి గోదావరి నీళ్లు తీసుకురావాలి. సదాశివపేట పట్టణంలో మా సదాశివపేట రైతులకు పూర్తిగా సాగునీరు అందించాలి. ఇవాళ మన మంజిరా గాని మరి సింగూరు గాని ఈ ప్రాంతానికి మరి ఎప్పుడు వర్షాలు పడితే తప్ప మరి నీరు రాదు, ఎప్పుడు కూడా మంచినీటి కటకట. ఈరోజు ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండొద్దన్న ఉద్దేశంతో ట్రాన్స్ఫార్మర్లు కూడా మరి ట్రాన్స్ఫార్మర్లతో పాటు సబ్ స్టేషన్లు కూడా ఇచ్చినటువంటి సందర్భం. మరి ఈ సందర్భంగా మరింత అభివృద్ధి శరవేగంగా జరగాలి ఈ నియోజకవర్గానికంటే మనము ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారికి పెద్ద మెజార్టీని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న మరి నా దురదృష్టమో ఏందో గాని మరి కొద్ది తేడాతో పోయినాం కాబట్టి ఈరోజు ఆ మాయ మాటలకి ఈరోజు ప్రజలు ఓటేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఎందుకు వేసిన ఓటు అని చెప్పాలనే బాధపడుతున్నటువంటి సందర్భం. మళ్ళా అటువంటి పరిస్థితి ఉత్పన్నం కావద్దు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మళ్ళా కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఈ నియోజకవర్గం నుంచి పెద్ద మెజార్టీ ఇస్తే ఎమ్మెల్యే లేని లోటు ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి తీరుస్తారు. మన అన్న కూడా హరీష్ అన్న కూడా అనునిత్యం మనకు సంబంధించి అందుబాటులో ఉంటూ అన్ని సమస్యల పరిష్కారానికి సంబంధించి కూడా ఉంటాడనేది సందర్భంగా మీ అందరికీ కూడా వేడుకుంటూ మనం పెద్ద మెజార్టీతో ఈరోజు సంగారెడ్డి గాని సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట పట్టణం మరి అదే సదాశివపేట మండలానికి సంబంధించి కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళం కూడా ఎమ్మెల్యే అభ్యర్థి మనమే అని చెప్పాలని ఈరోజు ప్రతి నిత్యం మరి ఇంకో 14 రోజులు మనం అందరి దగ్గరికి తిరిగి మరి పెద్ద మెజార్టీని ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా శిరస్సు వచ్చి వేడుకుంటూ జై తెలంగాణ, కారు గుర్తుకే.